అరే మజాక్ చెప్తున్నా ఫుల్ చెప్తున్నా నా ఫైనాన్షియల్ స్టేటస్ అస్సలు మంచిగా లేదు. వెల్కమ్ బ్యాక్ టు జాక్ బాయ్ ఆఫీషియల్. ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాం జాక్ బాయ్. నిన్న జాక్ బాయ్ అయితే స్టోరీ పెట్టుండొచ్చు, మీరు చూసిండొచ్చు. యూట్యూబ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటుండు. ఆయనకి ఇంకా తెలియదు మేము వీడియో ఇస్తున్నాం అని. ఆయన మాకన్నా ఇంట్రెస్ట్ వచ్చింది ఆయన స్టోరీ పెట్టంగానే. ఆయనకి ఇంట్రెస్ట్ రాలేదు. వీడియో అయితే ఫోన్ పే ఎత్తుతలేండి మాది. సరే లేపినాయి చెప్పరా ఇంటికి పోయి చూసాం. ఇంటికి అయితే చూసాము ఏం చేస్తున్నాడు. వీడియోస్ లో జాక్ బాయ్ ఎట్లుంటాడు, ఇంటికాడ జాక్ బాయ్ ఎట్లుంటాడు, ఊకే వండుకుంటాడు, దిద్ది చెడ్డి వేసుకుంటాడు, పదివర్తాలు ఉంటాడు. కానీ పని చేస్తాడు అన్న, మొత్తం ఎడిటింగ్ వర్క్ చేసుకుంటాడు, పనుకుంటాడు, లేస్తాడు. ఇప్పుడు చూద్దాం ఆయన ఎట్లుంటాడు. ఆయనకు వీడియో ఇస్తున్నాం అని తెలియదు. ఇప్పుడు డైరెక్ట్ ఆయన వెళ్ళిపోతాం ఇంటికి, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం. డైరెక్ట్ వెళ్ళిపోతాము. అయితే ఇప్పుడు వీడియో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం గైస్. సపోర్ట్ చేయరు మంచిగా జాక్ బాయ్ నుంచి. మేమంతా జాక్ బాయ్ తమ్ముళ్ళం. వంశీ జాక్, షేరు జాక్, అఖిల్ జాక్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఆయన పెద్ద జాక్, మేమందరం చిన్న చిన్న జాక్లం. ఆయన తమ్ముళ్ళం మేమంతా. జర సపోర్ట్ చేయరు అందరికి. సపోర్ట్ చేయరు. జాక్ బాయ్ అయితే ఎట్లా, అల్లనకైతే ఎట్లయితే సపోర్ట్ చేస్తారో మాకు కూడా అట్లనే సపోర్ట్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ బి అట్లనే సపోర్ట్ చేయండి. మేమైతే మంచిగా చేస్తున్నాం. ఈసారి మొత్తం ఒక వీడియో కూడా ఆపకుండా చేస్తున్నాం. నాన్ స్టాప్ ఇక మొత్తం ఎంటర్టైన్మెంట్ మీకు మొత్తం యూట్యూబ్ లోనే అనుకో. డాన్స్ చేస్తున్నావు అట్లా. జాక్ బాయ్ ఇన్స్టాలో ఆనబడతాడు, యూట్యూబ్ లో ఆనబడతాడు. మీరు ఎట్లాంటి కామెంట్స్ పెడుతారో అట్లా యూట్యూబ్ మొత్తం చేస్తూనే ఉంటాం. ఇవాళ నుంచి మొత్తం యూట్యూబ్ చేస్తాం, చూస్తారు. సరే గైస్, ఇప్పుడైతే జాక్ బాయ్ చూపిస్తాం. ఇప్పుడు డైరెక్ట్ ఆయన ఏంది ఎట్లున్నాడు, బాగా లేజీ చేస్తుండు. మీరు స్టోరీ చూసి అంత మంది ఆదర్ ఇచ్చారు కదా, బాగా ఇంకా లేజీ చేస్తుండు. మాకన్నా మీరనే చెప్తే జర మంచిగా అవుతాడు. మీరనే ఎప్పుడు కామెంట్లలో చేయండి. జాక్ బాయ్ అట్లా లేజీ ఏకు, మీ తమ్ముళ్ళు అంతా ముచ్చారున్నారు, మీరు సపోర్ట్ ఏదో ఒకటి మేము చెప్తే గుర్తాడు బాయ్, గుర్తాడు ఎక్కడ గుద్దేస్తా ఉంటారు అన్న. ఇప్పుడైతే మేము చూపిస్తాం. ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. ఏం చూస్తున్నారా? చూస్తున్నా గాయస్, ఏం చేస్తుంది. లేడే లేడు మంచం మీద. చాలా ఉన్నాడా లేదు. జాక్ బాయ్, జూక్ బాయ్ తీరా. ఏమాయానా ఫస్ట్ రావాలి, సెకండ్ గజలు ఎట్లుంటారు ఇట్లా. ఇప్పుడు జాక్ బాయ్ ఒక్క క్షణం ఇంట్లో లేకపోతే కొట్లాడుతూనే ఉంటాడు. ఇంత పొడవు ఉన్నాడు, చిన్న పొడవులకి వేస్తాడు. ఇంకా కూరని ఎట్లా కూర్చుని చూడండి. నేను కనబడితే గమ్మ గమ్మ కొట్టు. బిడి దొంగతనే మెషిన్ మన సాయిబాబా. ఇక్కడ మాట్లాడు మాతో. అరే ఏమైందా, నేను స్టోరీ పెట్టినో అన్ని పెట్టినో యూట్యూబ్ చేద్దామను. ఇదేమైంది ఇట్లా కూర్చున్నావు? కాదురా, మీరు గట్ల కెమెరా పెట్టుకొని కెమెరా నడుస్తుందా రా? నడుస్తూనే ఉంది. ఫోన్ ఇప్పుడు ఎందుకంటే మంచిగా. చలో చలో రైట్. ఇగో మీరు 2 రోజుల మురుపానికి వీడియో వస్తారు గాయస్. రోజు వస్తున్నాం గాయస్. అరే మాటలు ఎవరు
ఎవరికి రా బాయ్ రా బాయ్. సో మన కుమార్ భాయ్ వచ్చేసిండు. మన కుమార్ భాయ్ అంటారు మార్కెట్ లో, కబడ్డీ కూడా డాన్ కవాడి కూడా హుషిరాబాద్, ఇంకేంది రామ్నగర్. రామ్నగర్ మన కుమార్ భాయ్ అంటారు మార్కెట్ లో మొత్తం హ్యాన్సమ్ బాయ్. చూడు అరే అయ్యప్ప బాయ్ మన ఛానల్ కి. అరే పందివీరుడు కుమార్ వర్మ అయ్యప్ప బాయ్ జస్ట్ అయ్యప్ప. సో అట్లా మనోడు చాలా స్మార్ట్ ఉంటాడు అనుకోరాదు. సో నేను ఏమంటున్నా అంటే ఒక్కరోజు వీడియో పెట్టుకొని వచ్చి acting చేయొద్దు. అరే అరే నాన్న మీరు అన్ని మాడుగో గాయస్, అన్ని ఒక 2 సంవత్సరాల ముందేంది 2 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా బట్లాడిండు, మేమే చేయలేదు, మేమే చాడే. రియల్ చెప్తాను, అబద్ధమే తాడానికి. ఓ 2 years నుంచి అరే యూట్యూబ్ చేద్దాంరా మనకి గో. అప్పుడు ఎంత ఉండే తెలుసా నాకు, 6K 7K ఫాలోయింగ్ ఉన్నప్పటి నుంచి అంటుండే పబ్లిక్ ఇట్లా. అప్పుడే కుష్ మనం అరే 1K వస్తేనే దావత్ చేసుకుంటుండే, నేను కుష్ అయిపోయి. కానీ ఇప్పుడైతే అరే ఇవన్నీ స్టోరీలు అయిపోయినాయి. అరే అరే ఇగో చేస్తానే ఉంటాం, ఇప్పటి నుంచి వీడియోలోకి వస్తానే ఉంటాం. నువ్వు రావద్దన్నా నిన్ను పంపించి మేమైతే వీడియోలు చేస్తానే ఉంటాం, వీడియోలు చేస్తానే ఉన్నాం, పెడతానే ఉన్నాం. సబ్స్క్రైబర్స్ చేస్తారు అప్పుడే చూస్తున్నారు గైస్, చూసిరా నువ్వు రావు చేసుకొని నా దాంట్లో వీడియో రావు లేజీ అంటే ఎట్లా ఇంట్రో చెప్పిర్రో ఏందో ఫస్ట్ వీడియో అసలు ఏం చేస్తుర్రో ఏమో. గైడు మా బొమ్మడిది, నా ముద్దుల బొమ్మడిదిడు అఖిల్ గాడు, నా తమ్ముడు మన షేరు జాక్స్, అఖిల్ జాక్స్, వంశీ జాక్స్, మా అభిప్రాయం బాలకృష్ణ. సో మా అభిప్రాయం అరే నేను ఎక్కువ స్క్రీన్ లో యూపీఆ అనేది అలాగుంది అనుకో. ఇగో మా కుమార్ భాయ్, ఇగో మా కుమార్ రాని 07 అనే ఏంది ఐడియా, కుమార్ రాని 00 చూసుకోవాలి. మొన్ననే బుర్రా పాడనుకో అది మొత్తం మార్కెట్ లో మొత్తం అవా నడుస్తుంది మనోదే. అయితే ఏమంటున్నా అంటే పబ్లిక్ అయితే మస్తు సపోర్ట్ చేసిరు బెటే ఇగో స్టోరీ పెట్టినా, ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పి స్టోరీ పెట్టినా 8,000 చిల్లర మంది చూసిర్రు. 8,000 చిల్లర మంది ఎస్సు కొట్టిరు బెటే యూట్యూబ్. అరే మజాక్ యూట్యూబ్ చేస్తున్నా, యూట్యూబ్ కాదురా నేను అలా చెప్తున్నా. సో 8,000 నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా. 8,000 మంది దాకా ఎస్ అని కొట్టిరు. అరే 9 మంది నో కొట్టిరు బెటే మనోళ్ళే ఆలిపి అట్లా. సో 9 మెంబర్స్ అది పెట్టారు. సో 9 మెంబర్స్లో 3 మెంబర్స్కి నేను రిప్లై ఇచ్చిన, అన్న ఏమైందన్నా నేనేం చేసిన అన్న మీకు నో అని ఎందుకు పెట్టినా అంటే ఎందుకన్నా అని చెప్పి పెడితే వాళ్ళు ఏమన్నా తెలుసా, బ్రో మేము సరిగ్గా ఎవరులే నో అది ఎస్ కొట్టబోయి నో కొట్టేసినాం. సారీ గాయ్స్. అరే 9 కాదు 6. అరే 8,000 చిల్లర చూసిరు. నేను పెడతా మళ్ళీ అది కట్ చేస్తా కింద మొత్తం అందే. మళ్ళీ పూరీలకు మన వాళ్ళు హుషారు ఉంటారు కొంతమంది, ఐడియాలు గిడియలు తీసుకురా. అయితే 8,000 మంది పెట్టే ఎస్ఎస్ కొట్టిరు. దాంట్లో 9 మెంబర్స్ ఏమో నో కొట్టిరు. 97% ఏమో ఫుల్ అయిపోయింది. యూట్యూబ్ చేయనా అని చెప్పి నేనే ఏదైనా మీతో రాత్రి గ్రూప్ క్రియేట్ చేసినా బెటే మనం ఒక టైంలో ఏదైనా కానీ నువ్వే టైం మేము గైస్ నాది ఇగో కుల్లా చెప్తున్నా నా ఫైనాన్షియల్ స్టేట్ అస్సలు మంచిగా లేదు. నైట్ షిఫ్ట్ చేస్తా, రాత్రి డ్యూటీకి పోతా, పొద్దుగాలు వచ్చి నేను వేరే ఎడిటింగ్ వర్క్స్ ఉంటాయి అవి చేసుకుంటా, వేరే ఏమైనా ఉన్నవి చేసుకుంటా. ఎవరైనా అన్న నాకు ఇట్లా ఎడిటింగ్ కావాలన్నా, ఇప్పుడు బోనాలు వస్తున్నాయని ఒక సాంగ్ తీస్తున్నాం వీడియో కావాలంటే సరే బ్రో చేస్తా అని చెప్పేస్తా, ఎందుకంటే నాకు పైసలు కావాలా. మస్తు కరెక్ట్ చేస్తా, ఒక్క కాడపి స్టాక్ చేయ పైసలకు పడితే చేస్తా. అంటే ఫైనాన్షియల్గా చాలా డల్ ఉన్నా. సో నైట్ షిఫ్ట్లు పోతా, మళ్ళీ పొద్దుగాలు వస్తా. ఒక డైలీ నేను ఒక 3-4 అవర్స్ అనుకుంటా అంతే పండుకొని, మళ్ళీ అప్పుడు ఏదో ఒకటి ఫోన్ వస్తుంది లేస్తా, ఎడిటింగ్ చేసుకుంటా. సో ఇన్స్టాగ్రామ్లో అయితే ఫుల్ సపోర్ట్ చేసి నాకు ఎంత ఉండే తెలుసా బెట్టే. నేను మీకు 2 years కింద చెప్పినప్పుడు అదే 6K ఉండేరా. 6K ఉన్నప్పుడే అప్పుడే 2-3 వీడియోలు ట్యాంక్ బండ్ కాడ అవి వైరల్ అయినాయి. ఒకటి ఇట్లా రాకెట్ పట్టుకొని వదిలితే అదైతే అరే మజా సీరియస్గా మాట్లాడుతున్నారా. సో రాకెట్ పట్టుకొని వదిలిన వీడియో అయితే ఒక బాయ్ పెట్టుకోండు ఐడి నా వీడియోతోనే స్టార్ట్ చేసిండు. 10K ఫాలోవర్స్ సంపాదించేసి పెట్టి నాకు లేరా అంత ఫాలోవర్స్ అప్పట్లో.
ఇప్పుడు 6,000 ఫాలోవర్స్ ఆయన- అరే ఆగ్రా 16K ఉన్నారు. 16K ఉన్నారేమో కానీ బాయ్ గిల్లి సంపాదించినాడు ఏముండదు రాకెట్ వదులుతానా పైన ఇవ్వగానే పేరు మారుతాయి అంటే అక్క చెల్లె ఎస్ ఏ ఇప్పుడు వంశీ అనుకో వంశీ ఇప్పుడు కుమార్ భాయ్ అభి భాయ్ అఖిల్ భాయ్ జాక్ ఇట్లా అందరి పేర్లు వచ్చేస్తాయి అట్లా హైలైట్ లేచింది ఐడి మొత్తం నేనే అనుకోరు అది రెడ్ కలర్ షర్ట్ ఉంటుంది అది చూసుంటారు నేను పెడతా పెట్టుడేందుకు మళ్ళీ మన లేవట్టుకున్నట్టు అయిపోతుంది సో అట్లా సో అప్పుడు చాలా సపోర్ట్ దొరికింది అప్పుడు అన్నా నేను అరే ఎన్ని వ్యూస్ వస్తున్నాయిరా లైక్స్ వస్తున్నాయిరా మనం బి ఛానల్ ఓపెన్ చేద్దాంరా అని ఓపెన్ చేసినాం స్టార్టింగ్ ఏమో చూస్తుంటారు ప్రీవియస్ వీడియోలో ఏవో చేసేసినాం సో ఇప్పుడు రివెంజ్ అదే తర అరే అది బేటా పెద్ద మాట అమ్మ బావ కాడికి వస్తే సీదా బేటా అర్థమవుతుందా ఆ తర్వాత చూసుకుందాం సో గాయస్ ఇప్పటి నుంచి అరే నిజంగానే చేస్తారా మీరు మాకు నమ్మకం లేదు దొరా గ్రూప్ లో ఒక టైం పెట్టు టైం క్లియర్ లేకపోతే అది నేను వీడియో కొట్టి పెట్టేసి రాత్రిరే గ్రూప్ క్రియేట్ చేసిన ఇట్లా చేద్దాం రాబోయే మనం అని చెప్పి వీళ్ళు పొద్దుగానే ఫోన్ పెట్టుకొని వచ్చు ఇగో ఏమైందో వీళ్ళకి నువ్వు అదే రాబోయ్ చెప్తున్నా రాబోయ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కుమార్ భాయ్ ఈ చేత కామెంట్ వీడియో పెట్టరు పోతారు ఏమైందిరా పైకాన్లు పెట్టినా నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఎంత కాదు ఒక 50 కామెంట్లు వేయరు ఏమని అది బాయ్ మీరు లేవుర్రి చీయుర్రి రాయక్ బాయ్ ఇల్లి ఇల్లి అని కాదు ఇల్లి ఏమొద్దు మాకు అన్న గిల్లి మళ్ళీ వద్దు మాతో అరే ఏం బాయ్ ఒక హార్ట్ సింబల్ పడేసారు ఇంకా అన్న కుమార్ భాయ్ అరే అరే సో అరే ఆగురా మజా కాడ అరే చేస్తారా ఓకే ఓకే ఏ గైజ్ ఇట్లనే మజా కాడితే అస్తో నాకు చేయబుద్ది కాదు అరే ఆగుర్రా వాళ్ళకి అర్థం కాదు ఏం మాట్లాడుతున్నామో పిచ్చి చెప్పండి చేస్తారు ఏం రాబాయ్ సారీ గైస్ చెమటలు వస్తున్నాయి రా ఫ్యాన్ వేసిన నిద్ర లేదు పెట్టా గమ్మునుంటారు ఎడిటింగ్ వేసుకుంటాను నేను ఇప్పుడు చూపిస్తా మీరు మజా ఆగురా బాబు ఏ నిజంగా నేనైతే ఇలా వండుకున్న మా అత్తారింటికి వచ్చి వండుకున్నప్పుడల్లా ఎడిటింగ్ చేస్తూనే ఉంటాడు ఎడిటింగ్ చేసి 4కి 5కి వండుకుంటాడు మళ్ళీ తర్వాత 11-12కి లేస్తాడు డ్యూటీకి ఇంకా చూడు ఎడిటింగ్ నడుస్తుంది ఒక బోనాల్ సాంగ్ రిలీజ్ అవుతుంది అనుకో సో ఎడిటింగ్ అయితే నడుస్తుంది సో చేద్దామని బరాబర్ ఇలా దిగుతూనే మనం వీడియో చేద్దాం ఏమంటారు రా మళ్ళీ ఇది చెప్తున్నా అరే మీకు సారీ మీకు కాదు మీకు మీ ఇద్దరికి చెప్తున్నా మీ ఇద్దరికి అభిభయ్కి మన ఇది కుమార్ భాయ్కి వంశీయానికి రోహిత్ భాయ్ ఉంటాడు మా దాంట్లో పాపం ఆయన కర్ణాటక పోయాడు చూస్తుండొచ్చు రోహిత్ భాయ్ వీడియో చూస్తుంటాడు ఒక చిన్న గిచ్ అయింది మాకు జరా రోహిత్ భాయ్కి మాకు సో దానివల్ల అదైంది బాయ్ మేము ఆ రోజు అరే కావాలని చేయలే అది అష్టోక్లో అయింది అది బి స్టోరీ కావాలంటే ఎప్పుడు మేము చెప్తాం గైర్ స్టోరీ అది దాని పెద్ద స్టంట్ ఆయన మాట్లాడతలే మాతో ఏముందో మాకు రోహిత్ భాయ్ ఏమైనా తప్పు అనిపిస్తే సారీ ఆ రోజు నువ్వు రాలేవు మేము కైన్ అయిపోయినాం బాయ్ మేమేమి నువ్వు ఫ్యూచర్లో మా ఇంటి వస్తే నువ్వు బసాన్స్ ఉండే సో వదిలేసే అలాగే కుసాంచి సో మా రోహిత్ భాయ్ ఉంటాడు ప్యాడ్ రోహిత్ ఆయన గిల్లి కొడతాడు ఆయన ప్యాడ్ ప్లేయింగ్ బి మేము ఒక వీడియో తీస్తాం మీరు కింద కామెంట్ చేయరు మజా కాడకు అయితే గౌరామ్ చెప్తున్నా ఈడన్నదని నువ్వు అన్నవా నీదేదో బాయ్ అభిబాయ్ నువ్వు బి పొరలో ఇష్టం అన్నాడు తిడితే నడవది యూట్యూబ్ లో చూపి డైరెక్ట్ ఆయన ఎందుకు చేస్తాను తెలుసా అరే ఒక నిమిషం అరే కట్ చేస్తాం కట్ చేస్తాం గైస్ ఆయన ఎందుకు చేస్తాడు ఆయన ఫ్రేమ్ లో ముక్కు ఒకటి ఇంత పెద్ద గడ్డి ఫ్రేమ్ లో ముఖం లేదు అభిబాయ్ అరే అభిబాయ్ ఒక కెమెరాలో చెప్పాను అనేది స్టోరీ అలాగ ఉంది సార్ గైస్ కింద కామెంట్ చేసారు అనుకో ఆయన స్టోరీ చెప్తే వారే 40 మర్డర్ కేసులు ఉన్నాయి అరే మజాకు ఆడకు సో బ్రోకెన్ ఉంటుంది చేజులు ఉంటాయి ఫైట్లు ఉంటాయి రౌడీ లెక్కలు ఉంటాయి చిల్లర లెక్కలు ఉంటాయి దొంగ లెక్కలు ఉంటాయి పిచ్చి లెక్కలు ఉంటాయి మంచి లెక్కలు ఉంటాయి అన్ని కలిపి అభిబాయ్ అభిలాష్ ఆయనకే 30 ఉండే రాబాయ్ సో గాయ్స్ అరే
పక్క వీడియో చేస్తారు కదా. సో నేనైతే రాత్రి చేయండి రా భయ్. వీడియో సో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మంచిగా ఉండకపోవడం వల్ల నైట్ అంతా నైట్ షిఫ్ట్ డ్యూటీ చేసుకుంటా, దాని తర్వాత పొద్దుగాల ఎడిటింగ్ చేసుకుంటా. సో మీకు బి టైం ఇస్తారా భయ్? అరే మీకు బి టైం ఇస్తారా? మీకు బి అదే కావాలి కదా. నేను ఏమంటున్నా అంటే నేను ఇచ్చే టైంని మీరు బరాబర్ యూజ్ చేసుకోవాలిరా భయ్. మీరు టైం పాస్ చేసిరు అనుకో, నేను మళ్ళీ నాకు ఫోన్లో వస్తాయి. ఇప్పుడు నాకు ఒక టైం చెప్తారు, ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటోళ్ళు బాయ్ రేపు ఈ టైం వరకు వీడియో అన్లిస్ట్ అయిపోవాలా, మాకు ఇట్లా కావాలన్నా అని చెప్పి చెప్తారు. నేను ఆ టైం చేయలే అనుకో, ఆడ మాట ఖరాబు, ఇక్కడ మళ్ళీ ఏదో అది చేస్తున్నా అని చెప్పి ఇది ఖరాబ్ చేసుకున్నట్టు అయిపోతుంది. మనకు ఇది కావాలా అది కావాలి, ఎందుకంటే మన సిచ్యువేషన్ మంచిగా లేదు, మీ పరిస్థితులు ఏమంత మంచిగా లేవు. అరే మచ్చా ఏ మజాక్ ఆడితే గుర్తా మంచిగా కూర్చో సాడ్ అయిపోతుంది కాదురా బాబు, ఉన్నది చెప్తున్నాడు నేను మంచిగా. సో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మంచిగా ఉండడం వల్ల నేనైతే మీకు కొంచెమే టైం ఇస్తారా, డైలీ ఇంత వీడియో అన్న ఈ టైంకి చేద్దాం గ్రూప్లో మెసేజ్ చేయరు. ఎంత రాత్రి 2-3 అయినా నేను చూస్తావా, నేను ఎడిటింగ్ చేసుకుంటాను చూస్తా. గ్రూప్లో మెసేజ్ చేయరు, అభిబాయ్ సారీ నీకు ఇంగ్లీష్ అర్థమైతే రాత్రి మెసేజ్ చేసి అరే ఏమంటుంది తెలుసా, అరే వాయిస్ మెసేజ్ పెట్టురా అభి మాకేం అర్థమవుతా అంటున్నావు. సో అరే పాపం అభిబాయ్కి వాయిస్ మెసేజ్ పెట్టురా. మీరు ఎట్లయినా బాత్రూమ్లలో కూర్చొని ఫోన్లో వాడతారు కదా, వాయిస్ మెసేజ్ పెట్టండి, అది రీసౌండ్ వస్తాయి గుర్తుపట్టేసి బ్రో రే బాత్రూంలో కూర్చొని మాట్లాడుతున్నా అంటారు. సో అభిబాయ్కి ఒక్కొక్కరే గ్రూప్లో అభిబాయ్కి మెసేజ్ చేయకూరి ఆయన ఏం సమదాకా ఆయ్ అని పెట్టేసిండు. అరే సో అభిబాయ్కి అంటే చెప్పిన అనుకో, ఆయన టైం తీసుకొని మన కాడికి వచ్చి వీడియో చేస్తాడు. సో కుమారబాయిని బి యాడ్ చేస్తాం గ్రూప్లో బాయ్, సరేనా? ఏమన్నా మీరు బి మన టీం ఉన్నాం కదా, మీరు బి మనకు మంచి కంటెంట్ ఉంటే చెప్పారు. సో గాయస్ ఒక్క పెద్ద కోరిక ఏం కాదు, 50 కామెంట్లు వేసుకోవాలి, 50 కామెంట్లు ఏం పెట్టే 50 కామెంట్లు 50 ఒక 1K సబ్స్క్రైబ్ ఎక్కువ వద్దు రాబే, మనకి ఎక్కువ ఏమొద్దు పెట్టే, ఒక 1K సబ్స్క్రైబ్ చేసిరు అనుకో, జర మనకి ఒక K వచ్చింది అనుకో, K వచ్చింది అనుకో, ఒకటి జర అరే ఏదో ఒక యూట్యూబ్లో ఒక 23K సంపాదించండి, ఇలా ఒక 1K ఇక 1K